హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉంటే అయిపోయా. నేను మీ మలేషియాలో ఉన్న తెలుగుని. ముచ్చట ఏంటంటే ఇవాళ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం. సో మనకు తెలిసిన వ్యక్తి అయితే ఇండియా వెళ్తుండు. సో ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఏషియా 9:30 PM ఫ్లైటు. సో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కార్ పార్కింగ్ చేసి 4th ఫ్లోర్కి అయితే లిఫ్ట్ పైన పైకి వచ్చినాం. సో ఎయిర్పోర్ట్లో అయితే వచ్చేసి కొంచెం సిస్టమ్ అయితే మార్చారు. సో అదేంటనేది మీకు చూపిస్తాను నేను. సో ఇంతకుముందు కూడా పాత సిస్టమ్ ఉండేది, కానీ ఎక్కువ మంది ఫాలో అయ్యే వాళ్ళు కాదు. సో ఏంటంటే మొత్తం మెనూలో చేసేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు వచ్చేసి ఫుల్గా ఆటో సిస్టమ్. చెక్ ఇన్ వచ్చేసి మనం సొంతంగా చేసుకోవాలి. సో అదే మన బ్యాగు వెయిట్ వచ్చేసి మనమే చూసుకోవాలి. సో మాకు వచ్చేసి 30 kg లగేజ్ ఉండే, హ్యాండ్ లగేజ్ వచ్చేసి 7 kg. సో ఇప్పుడు ఫ్లైట్లో మామూలుగా ఇప్పుడు మలేషియా టు చెన్నై కానీ హైదరాబాద్ కానీ 7 kg హ్యాండ్ లగేజ్ ఉంటుంది. సో మరి లగేజ్ వచ్చేసి మనం కావాల్సినంత వేసుకోవచ్చు. సో ఒకవేళ లగేజ్ ఎక్కువ ఉందనుకో, సో ఎయిర్పోర్ట్లో వచ్చేసి 1 కిలోకి వచ్చేసి 50 రింగిట్లు తీసుకుంటారు. సో అదే మనం ట్రావెల్స్లో బుక్ చేసేటప్పుడు అయితే 1 kg వచ్చేసి 15 రింగిట్లో ఉంటుంది. సో నాకు తెలిసి ట్రావెల్స్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడే లగేజ్ ఎక్కువ వేసుకుంటూ బెటరు. సో ఇక్కడ చెక్ ఇన్ వచ్చేసి మన సొంతగా మన పాస్పోర్ట్ జిరాక్స్, మన ఒరిజినల్ పాస్పోర్ట్ తోటి స్కాన్ చేయాలి. సో అలానే సో ఇక్కడ అన్ని చాలా మిషన్లు ఉంటాయి చూసావా. సో అక్కడ తెలుసుకోవాలి మన ఫ్లైట్ డీటెయిల్స్ ఎక్కడని. సో డీటెయిల్స్ తెలుసుకొని మనకు కావాల్సిన కౌంటర్ దగ్గరికి వెళ్ళే కంటే ముందు సో మనం బ్యాగ్ చెక్ ఇన్ చేసుకోవాలి, బ్యాగ్ ట్యాగ్స్. సో అలాగే బోర్డింగ్ పాస్ మనం సొంతంగా తీసుకోవాలి. సో మన అక్కడ వాళ్ళ మేనేజ్మెంట్ని అడిగితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మనకి ఫ్లైట్ టికెట్ పైన ఉంటుంది చూసినావా. సో దాన్ని బుకింగ్ ఐడి కొట్టేసి సో మన పాస్పోర్ట్ అయితే స్కానింగ్ చేయాలి. చేస్తే మనకి ఆ లగేజ్కి సంబంధించిన ట్యాగులు అయితే వస్తాయి. సో మన దగ్గర అడుగుతుంది, మీ దగ్గర అంటే లగేజ్ బ్యాగులు 2 ఉంటాయా 3 ఉంటాయా ఎలా అన్నది. మన దగ్గర ఎన్ని ఉంటాయి అనేది టైప్ చేస్తే సో మనకు వచ్చేసి ట్యాగులు అయితే బయటకు వస్తాయి అవి. సో అవి వచ్చేసి మనం అక్కడ కౌంటర్ దగ్గర ఇవ్వాలన్నట్టు. వాళ్ళు వెయిట్ చూసి ఆ ట్యాగులు వచ్చేసి మనకు అంటు పెడతారు. సో అలాగే మనం ఇది బోర్డింగ్ పాస్ కూడా మనం సొంతంగా చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ట్రావెల్స్లో కూడా చేసుకుంటారు. సో లగేజ్ ట్యాగులు వచ్చినాయి అంటే బోర్డింగ్ పాస్ చేసుకోవడం చాలా ఈజీ. సో దానికి కూడా మిషనే, మొత్తం ఆటో సిస్టమ్ పెట్టి మిషనే ఉంటుంది. ఇంతకుముందు వచ్చేసి మనకు బోర్డింగ్ వచ్చేసి సో మెనువల్ మనుషులు చేసి ఇచ్చేవాళ్ళు. సో దానికి కూడా సపరేట్ సిస్టమ్ ఉంటుంది. సో మనం ఇంతగా చేసిన ట్యాగులు వచ్చేసి మనం కోడ్ వచ్చేసి టైప్ చేస్తే సో ఆటోమేటిక్ ఆయన పేరు మొత్తం డీటెయిల్స్ వస్తాయి. సో మనకు చిన్న బోర్డింగ్ పాస్ కూడా వచ్చేస్తుంది బయటకి. సో ఇది వచ్చేసి ఎప్పటి నుంచో ఉంది సిస్టమ్, కానీ ఎక్కువ మంది ఫాలో కాక సో మెనువల్ వెళ్ళిపోయే వాళ్ళు. ఇప్పుడు మొత్తం ఆటో సిస్టమ్ వచ్చింది. మొత్తానికైతే మనవాడిది మొత్తం బోర్డింగ్ అయితే అయిపోయింది. సో ఈ బోర్డింగ్ పాస్ తీసుకొని మన లగేజ్కి వేసేసి సో ఇమిగ్రేషన్కి అయితే వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి ఇమిగ్రేషన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఉంటుంది కాబట్టి ఇక్కడ చెక్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి 7 kg అలౌడ్ ఉంటుంది అన్నట్టు. సో మొత్తానికి అయితే అక్కడ ఉన్నామే చెక్ చేస్తుంది. అక్కడ కింద ఒకటి వేయింగ్ మిషన్ ఉంటుంది. సో వాళ్ళకి డౌట్ వస్తే దానిపైన పెట్టిస్తుంది ఆమె. సో మొత్తానికి అయితే మన వాళ్ళందరూ అయితే లోనికి వెళ్తారు. సో ఫ్లైట్ వచ్చేసి 9:30, 2 hours ముందే మనం వెళ్ళి వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయవచ్చు. సో మొత్తానికి అయితే ఈరోజు ఎయిర్పోర్ట్లో జరిగిన విషయం ఇది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. సో మంచి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి.